living standards. That is where I am asking all of you. Sir, you've talked about how Hyderabad has been a pride for you. You've established Cyberabad and everything, and how it has been one of the monumental steps in achieving a dream reality. And in the future, Swarnandhra 2047 is a vision. Your neighboring Chief Minister Revanth Reddy says Andhra Pradesh does not have Hyderabad. Hyderabad is ours, and that we have Hyderabad, he says, and he says Andhra Pradesh is lacking in some sort of way. No, what I am saying, Hyderabad is for Telugu community. I created for the community, not for some people. If some people are thinking like that, I don't know. But everybody is thinking only it is for the society. I am proud of my community, that is Telugu community. That is what I told. చాలాసార్లు చెప్పింది, మళ్ళీ ఒక జన్మ ఉంటే తెలుగు వాడిగా పుట్టాలని చెప్పాను. ఎందుకు అంత ప్రోయాక్టివ్గా ఉంటారు తెలుగు వాళ్ళు? ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యి నెంబర్ 1గా తయారయ్యారు. ఇండియన్స్, ఎస్, ఐ లైక్ ఇండియన్ ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఇండియన్స్ క్యాపబిలిటీ, ఎవ్రీథింగ్. అట్ ది సేమ్ టైమ్ ట్రెండ్ సెట్టర్స్ ఆర్ తెలుగు పీపుల్. వై? నా పార్ట్ కూడా దీంట్లో కొంత ఉంది. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని ప్రమోట్ చేస్తే ఆత్మవిశ్వాసాన్ని ప్రమోట్ చేసి టెక్నాలజీ ఆయుధం వాళ్ళ చేతల్లో పెట్టాను. ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళిపోయి చేస్తున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దామ్. కాబట్టి తెలంగాణ ఆ రోజు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నోబడీ డెస్ట్రాయిడ్ ఇట్. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ది బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. నౌ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టు క్రియేట్ వన్ మోర్ మోడల్. బోత్ మోడల్స్ హ్యాస్ టు గో టుగెదర్. వేరెవర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఎప్పుడు కూడా క్రియేట్ చేసిన వ్యక్తి డెస్ట్రాయ్ చేయాలనుకోడు. అది కొంతమంది శాడిస్టులు తప్ప. నా మెంటాలిటీ ఎప్పుడు కూడా దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ వీ హ్యావ్ డన్, పీపుల్ ఆర్ ఎంజాయింగ్, విల్ క్రియేట్ సమ్ మోర్. ఇట్ ఈస్ ఎ బై డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్, బై డెవలపింగ్ తెలుగు కమ్యూనిటీ, ఇట్ ఈస్ ది నేషన్ బిల్డింగ్. జాతిని డెవలప్ చేస్తున్నాం, దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం. స్వాతంత్రం కోసం పోరాడిన, త్యాగం చేసినటువంటి వ్యక్తులకి మనం నివాళులర్పించే పరిస్థితి. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు డూ. 2047 100 సంవత్సరాల దినోత్సవాలు జరుపుకునే సందర్భంగా ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2గా ఉంటే ఎంత గర్వంగా ఉంటుందండి. 100 years మనం బానిసలం. కొన్ని రోజులు ఆ బానిసత్వం మనల్ని పట్టి వేటాడింది. ఈరోజు మనం ప్రపంచాన్ని శాసించే పరిస్థితి, ప్రపంచానికి సేవలు చేసే పరిస్థితి వస్తున్నామంటే ఆర్ యు నాట్ ప్రౌడ్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. వీ హ్యావ్ టు ప్రిపేర్ దాట్. సార్, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఆల్సో. నేను నిన్న కూడా జిందాల్తో మాట్లాడాను. కొంతమంది ఇక్కడ కూర్చొని ఆ జిందాల గురించి ఏదో రాసుకుంటున్నారు. ఆ జిందాల్ వచ్చాడు, అతను మాట్లాడి రమ్మన్నాను, ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. కడప స్టీల్ ప్లాంట్ కూడా అజెండాలో ఉంది. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. నేను అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి, అందరికీ న్యాయం జరగాలని నా సిద్ధాంతం. బీ క్లియర్. ఎవరికి అన్యాయం జరగకూడదు. పీపుల్ ఆర్ కమింగ్. ఇట్ is not a big profitable. Even I have to discuss with Government of India for proper incentives. Then only people will come. Even we are prepared to give. There is a lot of future for shipbuilding. That also we are working. సార్, మీరు 95 నుంచి దావోస్ వెళ్తున్నారండి. అయితే అప్పుడు ఆ టైంలో అంతమంది ఎక్కువగా అక్కడికి దావోస్ ఎక్కువగా వెళ్ళే ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు కాదు. కానీ మీరు ఒక్కళ్ళే ఆ టైంలో తిరిగేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మీతో పాటు రావటం, అక్కడ మొత్తం అంతా ఎస్టాబ్లిష్ జరుగుతుంది. అయితే మన విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తక్కువ బడ్జెట్ ఉండటం కానీ ఏదన్నా కానీ పక్క రాష్ట్రాలకు ఎక్కువగా వాళ్ళ ఫెసిలిటీ చూపించడంలో సక్సెస్ అవుతున్నారా? దాన్ని మీరు ఎలా అధిగమించగలుగుతున్నారు? ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏ ఊరు మీది? విజయవాడ సార్. విజయవాడనా? ఎందుకు విజయవాడలో వాళ్ళందరూ ప్రపంచం అంతా బాగా బ్రహ్మాండంగా రాణించారు, విజయవాడ తప్ప? కాదా సార్? హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ సగం వీళ్ళే కదా, అమెరికాలో సగం డెవలప్మెంట్ వీళ్ళే కదా, ఎందుకు విజయవాడలో? అలాంటి అట్మాస్ఫియర్ మనం ఇక్కడ క్రియేట్ చేయలేకపోయాం. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా చేయగలిగిన వాళ్ళు ఇక్కడ చేయలేకపోతారా? ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆంధ్రాలో, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, రూరల్ తెలంగాణ మొత్తం హైదరాబాదే కాకుండా అందరూ వచ్చి డెవలప్ చేశారు.
నౌ హైదరాబాద్ ఇస్ బికమ్ ఏ బిగ్ డెవలప్డ్ సిటీ. ఇక్కడ కూడా అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు నౌ వీ హ్యావ్ స్టార్టెడ్. మీరే చూస్తారు రాబోయే రోజుల్లో. నేనేమంటానంటే ఒక మోడల్ తయారు చేసిన తర్వాత ఆ మోడల్ని సరే వేరియస్ కారణాల వల్ల జరిగాయి. పొలిటికల్ రీజన్స్లో బైఫర్కేషన్ అయింది. బైఫర్కేషన్ లేక సఫర్ అయ్యాం. బైఫర్కేషన్ కంటే 1924 పరిపాలన మొత్తం విధ్వంసం చేసేశారు, డెమాలిష్ చేసేశారు. నిన్న కూడా నేను ఢిల్లీకి పోతే నాకు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా నాకు ఇప్పుడు కూడా దిక్కు తెలియడంలా. వై? ఒక యాంగిల్లో తప్పులు జరిగి ఉంటే కరెక్ట్ చేస్తాం. ఎవ్రీవేర్ తప్పులు, ఎవ్రీవేర్ అరాచకం, విధ్వంసం. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, బట్ దేర్ విల్ బి ఎఫర్ట్. మళ్ళీ మనం పైకి తీసుకురావడం, మళ్ళా ఏదో ఒక ఇదయ్యి మళ్ళా కిందికి పోవడం, వైకుంఠపాళి మరి తయారు కాకూడదు. ఈసారి పైకి వెళ్ళాలి తప్ప మళ్ళా కిందికి రాకూడదు. అదొకటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. అది వాళ్ళతో మాట్లాడలేదు, అది డిస్కషన్ ఉంది. రామ్మోహన్ కూడా చెప్పాం, దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. సార్, మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తేవడం కావచ్చు, పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వైసీపీనే మా పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు. ఏంటి ఎలా చూడాలి? వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు.